ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ కూడా ఆర్ ఆఫ్ గ్రేస్ ఛానల్కు స్వాగతం. చాలా కాలంగా ఒక ప్రార్థనకు జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? ప్రభువా, ఇంకా ఎంతకాలం అని మీ హృదయం అడుగుతోందా? అయితే ఈరోజు దేవుడు మీకు ఒక మాట మాట్లాడుతున్నాడు. అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఈ ఉదయం హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనం ఆధారంగా దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. మన జీవితంలో కొన్ని ప్రార్థనలు వెంటనే జవాబు పొందుకుంటాయి, కానీ కొన్ని ప్రార్థనలు చాలా కాలం నిరీక్షింపజేస్తాయి. ఆ నిరీక్షణలో చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు. దేవుడు నన్ను మర్చిపోయాడా అని అనుకుంటూ ఉంటారు. కానీ హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ దర్శన కాలము నిర్ణయ కాలమున జరుగును, అది తప్పక నెరవేరును. మన సమయం కాదు, కానీ దేవుని సమయమే పరిపూర్ణమైనది. యోసేపు తనకు ముందుగానే కలల ద్వారా దేవుడు చూపించాడు తాను ఒక గొప్ప వ్యక్తి అవుతాడని. తన సహోదరులు, తల్లి, తండ్రి అందరూ కూడా తనకు నమస్కారం చేస్తారని. కానీ వెంటనే జరిగిందా అంటే జరగలేదు. యోసేపు చిన్నవాడుగా ఉన్నప్పుడు దేవుడు చూపించాడు, కానీ అతడు వెంటనే ఐగుప్తు ప్రధానమంత్రి కాలేదు. తనకు ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎంతగా ఒంటరితనం అనుభవించాడు. అయినప్పటికీ కూడా చాలా సమయం పట్టింది కదా. అలాగే తన జీవితంలో ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది. ఒక్కసారిగా ఒక్క రాత్రిలోనే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. అబ్రహాము తనకు వాగ్దానం దేవుడు ఎప్పుడో ఇచ్చాడు, కానీ వెంటనే వాగ్దాన కుమారుని పొందుకోలేకపోయాడు. తనకు ఎంత సమయం పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టాయి కదా. మరి దావీదు వెంటనే రాజు కాలేదు. చాలా సంవత్సరాలు అతడు ఎదురు చూడవలసి వచ్చింది. వాళ్ళంతా ఏం చేశారు? కృంగిపోయారా? లేదు కదా. వారంతా కూడా ఎదురు చూశారు, వారంతా నిరీక్షించారు. ఆ నిరీక్షణ సమయంలోనే దేవుడు వారిని సిద్ధపరిచాడు. ఈరోజు మీ ప్రార్థనకు జవాబు కనిపించకపోవచ్చు. దేవుడు పని చేయడం ఆపలేదు. దేవుడు ఆలస్యం చేయడు. ఆయన సరైన కాలంలోనే, సరైన సమయంలోనే పని చేస్తాడు. దేవుడి సమయం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఉదయం విశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ నిరీక్షణ వృధా కాదు. దేవుడు తానిచ్చిన ఏ వాగ్దానంను కూడా మర్చిపోడు. మనమైనా మర్చిపోతామేమో, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. వెయిటింగ్ సీజన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వెయిటింగ్ సీజన్లో మనకు చాలా సమయం గడిచినట్లుగా అనిపిస్తుంది. చాలా ఎదురు చూసినట్లుగా, ఎంత సమయం ఆ ప్రభా, ఇన్ని రోజుల, ఇంతకాలమా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మనము ఎదురు చూడాలి. అలా ఎదురు చూసినప్పుడే మనం తప్పకుండా ఫలితము పొందుకోగలుగుతాము. జకరియా అనే ఒక యాజకుడు, ఎలిజబెతు అనే ఒక భార్య, అతని భార్య, వీరిద్దరూ ఎప్పుడు ప్రార్థన చేశారో తెలియదు. వారు కుమారుని కొరకు ప్రార్థన చేశారు. అందుకే ఒకనాడు, అంటే వారు బాగా వృద్ధులైపోయారు. వారికి ఇంక అసలు సంతానం కలుగుతుందన్న ఆశ లేనే లేదు. మరి జకరియా ఉద్దేశంలో తన భార్య గొడ్రాలు, ఆమె బహుకాలం గడిచిన వృద్ధురాలు. ఇలాంటి ఆమెకు కుమారుడు పుడతాడా? ఇలాంటి ఆమె గర్భం ధరిస్తుందా అని అతడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అయితే ప్రభువు దూత వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, నీ ప్రార్థన వినబడినది, భయపడవద్దు, నీ ప్రార్థన వినబడింది అని చెప్పి నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. మరి వాళ్ళు అసలు మర్చిపోయి ఉంటారు కూడా, ప్రార్థన చేసిన సంగతి కూడా మర్చిపోయి ఉంటారు. చాలాసార్లు మనం ప్రార్థన ఎంతవరకు చేస్తామంటే, ఇది అవుతుంది, ఇది సాధ్యమే అనుకున్నంతసేపే ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలామంది సమయం మించిపోయింది, ఇంకా నాకు 40 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా కాదు, 50 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా కాదు అని అనుకుని ఇంకా మానేస్తారు, ప్రార్థన చేయడం అనేది మానేస్తారు. ఎలిజబెత్కి అయితే తను గొడ్రాలుగా పేరు కూడా పడిపోయింది. షారాకు కంప్లీట్గా చాలా వృద్ధురాలైపోయి మరి
అసలు మృతతుల్యమైన గర్భంతో ఉన్నది. అయినప్పటికీ కూడా ఆమెకు కూడా దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించి దీవించాడు. కాబట్టి దేవుడు ఏ వాగ్దానం కూడా మర్చిపోడు. తగిన సమయంలో, ఆయనకు ఒక సమయం ఉన్నది, ఆ సమయంలో సమస్తము తప్పక చేస్తాడు. దేవుడు నీకు ఏ విషయంలో వాగ్దానం ఇచ్చాడో దానికి ఒక తగిన సమయం ఉన్నది. అపాయింటెడ్ టైం అంటారు కదా, ఫలానా టైంకి రండి, మీట్ కావాలి అని ఒక ఆఫీసర్ మనకు చెప్పాడనుకోండి, మనం ఖచ్చితంగా ఆ సమయానికి వెళ్తాం కదా. అలాగే దేవుని విషయంలో కూడా తాను ఇచ్చిన ప్రామిస్ ఎప్పుడు కూడా డిలే కాదు, ఆలస్యం కాదు. ఏ ఆలస్యం, ఇంకెవరైనా ఆలస్యం చేయాలనుకున్నా, ఇంకా ఏ అపవాది శక్తులు కానీ, ఇంకా ఏ శక్తులు కానీ అడ్డుకోవాలనుకున్నా కూడా దాన్ని ఆపలేరు. ఆయన యొక్క ప్లాన్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఈ వెయిటింగ్ పీరియడ్లోనే మనం ఏం చేస్తామంటే, దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు అన్న ఫీల్ అవుతాం. చాలాసార్లు ఒక్కొక్కసారి మనకు తెలియదు, కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు, విశ్వాసంలో బలపరుస్తాడు, స్థిరంగా మనల్ని ఉంచుతాడు, మన హృదయాలను సిద్ధపరుస్తాడు. తర్వాత ఆయన తాను చేయాలనుకున్నది తప్పకుండా ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. దాన్ని ఒక్కసారిగా తగిన కాలంన ఆయన త్వరపెట్టి జరిగిస్తాడు. కాబట్టి విశ్వాసంలో ఏ విధంగా కూడా మనము నిరీక్షణ కోల్పోక చక్కగా దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మనకు తప్పక పని చేస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పటికి కూడా పని చేస్తున్నాడు. మన వెనకాల ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆయన సమయాన్ని మనము నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం, విశ్వాసంలో నడుద్దాం, వెలిచూపుతో నడవద్దు. మరి ఇంకా విషయం మర్చిపోవద్దు. దేవుడు నీకు ఏదైతే ప్రామిస్ చేశాడో, వాగ్దానం చేశాడో, అది తప్పకుండా వస్తుంది, నెరవేరుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ఈ నూతన ఉదయాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు కదా. దేవునికి వేలాది స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడైన దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనములు. ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈరోజు నీ యొక్క కృపతో మా జీవితాలను నడిపిస్తున్నారు. ప్రతిరోజు కూడా నీ యొక్క కృపతో, కేవలం నీ కృపతోనే మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవా, హబక్కూకు ప్రవక్త ద్వారా నీవు చెప్పిన వాక్యము ఈ ఉదయం మా హృదయాల్లో స్థిరపరచుము. అది తప్పక నెరవేరును అనే నీ మాటపై మా విశ్వాసాన్ని బలపరచుము. ఎన్నో రోజులుగా ప్రార్థిస్తూ నిరీక్షిస్తున్న నీ పిల్లలు ఉన్నారు. ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం, కుటుంబంలో సమాధానం కోసం, వివాహం కోసం, పిల్లల కోసం, పిల్లల రక్షణ కోసం, ఆర్థిక ఆశీర్వాదం కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, ఈ ప్రార్థనలో అనేక మంది ఏకీభవిస్తున్నారు. తండ్రి, వారి హృదయాన్ని మీరు చూస్తున్నారు. దేవా, ఎంతమంది ఏ సమస్యల నిమిత్తము నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో తండ్రి, ఆ ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయమని, వారికి కావలసినవి మీరు తప్పక అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి కొరతను తీర్చండి. దేవా, నిరీక్షణలో వారి హృదయాలు అలసిపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. సందేహం వచ్చిన చోట విశ్వాసాన్ని నింపమని ప్రార్థిస్తున్నాము. ఎప్పుడు కూడా సందేహపడకుండా ప్రతి ఒక్కరికి స్థిరమైన విశ్వాసమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము. భయము వచ్చిన చోట ధైర్యాన్ని అనుగ్రహించుము తండ్రి. నిరాశ వచ్చిన చోట నీ నిరీక్షణను, నీ సమాధానాన్ని ప్రసాదించుము తండ్రి. నీ నిర్ణయకాలం వచ్చినప్పుడు ఎవరూ ఆపలేని విధంగా నీ ఆశీర్వాద ద్వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. మూసి ఉన్న ద్వారాలను తెరవమని ప్రార్థిస్తున్నాము. వంకర మార్గాన్ని సృటిగా చేయమని ప్రార్థిస్తున్నాము. అసాధ్యమైన పరిస్థితులను నీ మహిమకు సాక్ష్యాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు మా ప్రతి అడుగును నడిపించమని వేడుకొంచున్నాము. మా మాటల్లో, ఆలోచనల్లో, నిర్ణయాలలో నీ జ్ఞానాన్ని అనుగ్రహించము. మేము చేసే ప్రతి పనిలో నీ ఆశీర్వాదం మాకు తోడుగా ఉండునుగాక. తండ్రి దేవా, ఈ దినం ఎంతమంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు, వారికి అందరికీ విజయం అనుగ్రహించండి. ప్రభా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దర్శించి వారికి చక్కటి సంతానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి దేవా, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి.
ఏ కుటుంబంలో అయితే కలతలు కన్నీళ్లు ఉన్నాయో వాటిని తొలగించండి. దేవా ప్రభా, సంపూర్ణమైన నెమ్మదిని ఆ కుటుంబాలలో నింపమని ప్రార్థిస్తున్నాము. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు సమస్తము తీసివేయం తండ్రి. న్యాయం జరిగించం ప్రభా. న్యాయం కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకొంచున్నాము. దేవా, ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో, ఎంతమంది అయితే భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి. దేవా, మీ గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి. మా ప్రభా, ఎంతోమంది సర్జరీలు గుండా వెళ్తున్నారు తండ్రి, కనికరించండి ప్రభా. వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించండి. కీమోథెరపీలు గుండా, డయాలసిస్లు గుండా వెళ్తున్నటువంటి వాళ్ళను దీవించండి తండ్రి. దేవా, వారికి కావాల్సిన స్వస్థతను శీఘ్రంగా అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, రకరకాల వ్యాధులతో హాస్పిటల్స్కి వెళ్తున్నారు, అనేక మంది రిపోర్ట్ల కొరకు వెళ్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరూ మంచి వార్తలు విననట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము. దేవా తండ్రి, ఇది మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండి మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీకు అనుకూలంగా, నీకు ఇష్టమైనవిగా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేసి తండ్రి, అక్కడ జరుగుతున్న యుద్ధము తండ్రి మరి మానిపివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అమాయకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి. దేవా, సహాయం చేయండి మా తండ్రి. దేవా, వారికి ఎంత భయముతో కూడిన జీవితం, అలాంటిది లేకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఎంతమంది ప్రభా నీ సన్నిధిని తెలియక ఎంతోమంది నీకు విరోధంగా ఉంటున్నారు. దేవా, సహాయం చేసి ప్రతి ఒక్కరిని నీ వద్దకు నడిపించుము తండ్రి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. క్రైస్తవులపైన జరుగుతున్న హింసలు, దాడులు దయవుంచి ఆపివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి. ఎంతమంది ప్రభా రక్షణ లేక తండ్రి నశించిపోతూ ఉన్నారు తండ్రి. వారి హృదయాలను తెరవండి, ఆ కఠినమైన హృదయాలను మెత్తనపరచండి. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయండి. మనోనేత్రాలను వెలిగించండి. నిన్ను అంగీకరించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనములు మా ప్రభా. మరి ఈ దినమంతయు మాకు తోడుగా ఉండమని, మా పనులన్నింటిలో తోడుగా ఉండండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము నీ సమయాన్ని నమ్ముతున్నాము, నీ వాగ్దానాన్ని విడిచిపెట్టము. నీవు చెప్పినది తప్పక జరుగుతుందని విశ్వసిస్తూ ఈ రోజును నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, మనకు ఈరోజు దేవుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. అది తప్పక నెరవేరును. కాబట్టి తొందరపడకండి, నిరాశ పడకండి, ప్రార్థనను ఆపకండి. దేవుని సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో ఆయన చేసిన కార్యాన్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ సందేశము మీకు ఆశీర్వాదంగా ఉంటే తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో పంచుకోండి. మీరు మా బ్లెస్సెడ్ అవర్ ఆఫ్ గ్రేస్ కుటుంబంలో ఇంకా చేరకపోతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ను కూడా ఆన్ చేసుకోండి. ఈరోజంతా కూడా దేవుని కృప, సమాధానము, అనుగ్రహము మీతో ఉండునట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.